రోషం లేక వైసీపీ నాయకులు ఏమీ చేయలేక అసమర్థతతో ఈ జబర్దస్త్ రోజాని జబర్దస్త్గా తెలుగుదేశం మీదకు వదులుతున్నారు. వీళ్ళు చెప్పే మాటలు ఇంక జనం నమ్మరని ఈ జబర్దస్త్ రోజా అయితే జబ్బ తరిచి రంగంలో దూకి లేడీ బాస్ లాగా మా పైకి వస్తుందని పైకి వస్తుంది కూడా భావించి మా జగన్ రెడ్డి గారు ఈవిడ్ని వదిలాడు. అమ్మ రోజా రాజకీయాల్లో వెకిలి చేష్టలు సరికాదమ్మా. నీవు జబర్దస్తులో చేసేటటువంటి వేషాలు కాదు ఇది రాజకీయాలు. అలా చెయ్యాలని జబర్దస్త్ లాగా కామెడీ నువ్వు చేయాలనుకుంటే నువ్వు కూడా కామెడీగా మిగిలిపోతావు రాజకీయాల్లో. నువ్వు ఫేస్ వాల్యూ గురించి మాట్లాడావు నిన్న. ఏ ఫేస్ వాల్యూ తల్లి, ఏ ఫేస్ వాల్యూ? మేకప్ వేసుకున్నటువంటి ఫేస్ వాల్యూనా? రంగు మార్చేసిన తర్వాత ఉండే ఫేస్ వాల్యూనా? ఏందది? స్క్రీన్ ముందుకు వచ్చిన తర్వాత నువ్వు వేసుకున్నటువంటి మేకప్ తీసేసిన తర్వాత ఫేస్ వాల్యూనా? ఏ ఫేస్ వాల్యూని ఇది? ఫేస్ వాల్యూ గురించి నువ్వు జగన్ రెడ్డికి ఒత్తాసు పలుకుతూ వాల్యూలు కాదు, నువ్వు వేసుకునే ఫేస్ వాల్యూ కూడా కాదు. ఆ మేకప్ తీసేసి వస్తే అప్పుడు తెలుస్తుంది నీ ఫేస్ వాల్యూ ఏంటో. రాజకీయాల్లో మేకప్లు టచ్అప్లు కుదరవు. రాజకీయాల్లో మేకప్లు ప్యాకప్లు, రాజకీయాల్లో మేకప్లు ప్యాకప్లు వీలు కాదు. ఒకవేళ నీకు విపరీతమైన నమ్మకం ఉండి నువ్వు మేకప్ వేసుకుంటే అంత మాత్రానికి నీ పార్టీ ప్యాకప్ కాకుండా ఉండదు. అందుకే నీకు 3 సూత్రాలు చెప్తున్నానమ్మా. రాజకీయాల్లో నీకన్నా చాలా సీనియర్ నేను. అందుకే నీకు పిల్లకాయల జోలికి పోకుండా
ఏమన్నా పెద్దోళ్ళు ఏం చెయ్యి, పెద్దోళ్ళ మీదకు పో, బాగుంటుంది. అందుకే నీకు 3 సూత్రాలు చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు రోజా మేకప్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పేకప్, జగన్ జైలు, లాకప్. రైమ్ రావాలమ్మా. రోజా మేకప్, వైఎస్ఆర్సిపి ప్యాకప్, జగన్ లాకప్. ఇదే 3 సూత్రాలు అమ్మాయికి నేను చెప్పేది. పాపం ఈ మాత్రం మర్చిపోకు తల్లి. క్యారెక్టర్. ఇంకొక బాణం ఏంటంటే, అది లోకేష్ గుచ్చుకుందో లేదో తెలియదు కానీ ఆ పిల్లోడు కుర్రోడు కదా, ఆ పిల్లోడికి దిగుండదు ఆ బాణం. బా, నాకేం తగిలిందా ఆ బాణం? వచ్చా గుండెల్లో తగిలిందా ఆ బాణమా? క్యారెక్టర్. రోజా క్యారెక్టర్ గురించి మాట్లాడితే మనమంతా వినాలి. ఇది మన కర్మ. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. ఆ పేరు అసలు ఎట్టు పెట్టారు నీకు? ఆ నోరేంది? మార్చేసుకో తల్లి, ఆ పేరు మార్చేసుకో నా బంగారమ్మ. లోకేష్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో నిజాయితీతో యువతరానికి ఒక దిక్సూచిలా ఉండాలని పెరుగుతున్నటువంటి వ్యక్తి. తీసుకొచ్చి యువతరానికి ఒక మార్గాన్ని ఎంచుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి లోకేష్ని తీసుకొచ్చి బాగా ముదురు టెంక జగన్తో పోటీస్తావా? ఏమైనా అర్థం ఉందా? జగను అంతలా ఫిగర్తో బోలస్తావా? నా బంగారు తల్లి. రాజన్న కొడుకు మళ్ళా నువ్వు చెప్పడం, పాపం ఆయన మహానుభావుడు చనిపోయాడు, ఆయన పేరు పెట్టి రాజన్న కొడుకు మాదిరి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్ల రూపాయలు దోచుకోలేడు. రాజన్న కొడుకు మాదిరి జైలుకి పోలేడు. రాజన్న కొడుకు మాదిరి తండ్రి శవాన్ని ఇంట్లో పెట్టుకొని మా అందరి చేత సంతకాలు పెట్టించుకోలేడు. లోకేష్ ఇవన్నీ చేయలేనోడు లోకేష్. పప్పు ఉప్పు ఈ 2 లేని కూర ఆంధ్రుల ఇళ్లలో ఉండదు. ఆ లోకేష్ని పట్టుకొని పప్పు అన్నది, అందుకు చెప్తుండ. నిజమే, ఆయన పప్పు, వాళ్ళ ఆయన ఉప్పు. ఆ పప్పు ఉప్పు లేనిదే అసలు ఏ ఇంట్లో కూడా వంట జరగదు. నువ్వేమో బెల్లం ముక్క, చిత్తూరు బెల్లం ముక్క. అందుకే సినిమా యాక్టర్గా రాణిస్తున్నటువంటి నువ్వు ఈరోజు తుప్పు పట్టిపోయావు. సినిమాల్లో తుప్పు పట్టిన నిన్ను ఎవరు తీసుకోకపోతే
టీవీ ప్రోగ్రాములు చేస్తున్నావు. ఈ టీవీ ప్రోగ్రాములు కూడా అయిపోతాయి. ఈ జబర్దస్త్ ప్రోగ్రాములు కూడా అయిపోతే ఇక జగన్ ప్రోగ్రాముల్లో మీటింగ్ ముందు రికార్డ్ డ్యాన్సులే మిగులుతాయి నీకు. మళ్ళా జగన్ని జనాల్లో నుంచి బయటికి తరవేయడానికి 130 ఏళ్ల కాంగ్రెస్ వల్ల కాకపోవచ్చు. నువ్వు చెప్పిన దానికి ఎదురు చెప్పాలని లేదు, అట్టాటి బాణాలు వేసావు నువ్వు. అందుకని నువ్వు చెప్పిందే ఒప్పుకుంటా. 130 ఏళ్ళ కాంగ్రెస్ వల్ల కాకపోయి ఉండొచ్చు. 33 సంవత్సరాల టీడీపీ వల్ల కూడా కాకపోయి ఉండొచ్చు. బ్రహ్మకడి కింద పాదము, నీ పాదం చాలు తల్లే ఆ పార్టీ పోవడానికే. అంతటి సిరిసిరి మువ్వా నువ్వు, సిరిసిరి మువ్వా, అంతటి సిరిసిరి మువ్వ నువ్వు. నీ సిరిసిరి మువ్వ పాదం మోపితే జగన్ మువ్వైపోయేది ఖాయం. ఈరోజు పట్టుసీమలో మీరు దోచుకున్న డబ్బులు కాదు, 3 డిజిట్లో ఉంది. డ్వాక్రా మహిళల పేరు చెప్పి వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇసుకలో మీరు దోచుకున్న